భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్తో పాటు బ్యారీ యూజిన్ వ్యోమగామి ఇద్దరు జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మిగతా 7 సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ఎంటర్బ్యాక్టర్ బుగాండెన్సిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఇప్పుడు వీరంతా చిక్కుల్లో పడ్డారు. సూపర్ బగ్ గా పిలిచే ఈ బ్యాక్టీరియా మూసి ఉండే వాతావరణంలో పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో దీనిని సూపర్ బగ్ అని పిలుస్తుంటారు. శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ స్పేస్ బగ్ గ్రహాంతరాలకు సంబంధించినవి కావని వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. అంతరిక్ష యాత్రల సమయంలో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటారు. సంప్రదాయ వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటారు కాబట్టి వ్యోమగాముల ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. కాలిఫోర్నియాలోని పసదేనా కేంద్రంగా పనిచేస్తున్న నాసా జెట్ ప్రపల్షన్ లెబారెటరీకి చెందిన డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారథ్యంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. వెంకటేశ్వరన్ నాసాలో చేరడానికి ముందు చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీలో మెరైన్ మైక్రోబయాలజీ చదివారు. 2023లో మాజీ రాష్ట్రపతి కలాం పేరు మీదుగా కలామిల్లా పియర్సోని అనే కొత్త మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బగ్ని ఆయన కనుగొన్నారు.